అటు తెలంగాణలోనూ భారీ వర్షాల ధాటికి వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. ఖమ్మం నగరాన్ని మున్నేరు నిలువునా ముంచేసింది. ఖమ్మం డ్రోన్ షాట్స్ చూస్తే ఎక్కడా కూడా నీళ్లు లేకుండా లేదు. అంతా జలమయమే. నీటిలో తేలియాడే నగరంగా మారిపోయిన దుస్థితొచ్చింది. ముంచెత్తిన మున్నేరుతో ఖమ్మం కకావికలమైంది. గుండె చెరువైంది. పరివాహకంలో కన్నీరే మిగిలింది. తెలంగాణపై విరుచుకుపడ్డ జల ఖడ్గంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలైతే వణికిపోతున్నాయి. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలు షేకయ్యాయి. 15 గంటల పాటు ఏకధాటిగా కురిసిన భారీ వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఖమ్మం, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లే రూట్లలోనూ భారీగా వరద నీరు చేరి రాకపోకలు ఆగిపోయాయి. మున్నేరు వరద గంటల వ్యవధిలోనే ముంచెత్తటంతో ఖమ్మం నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మున్నేరు వాగు నీటి మట్టం ఒక దశలో 36 అడుగులకు పైగా చేరి ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఆగస్టు 31 రాత్రి వరకు 11 అడుగుల దాకా ఉన్న నీటి మట్టం ఆ మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 1 సాయంత్రానికి 36 అడుగులు దాటింది. రామన్నపేట, దానవాయిగూడెం కాలనీ, గణేష్ నగర్, మేఘల నారాయణ్ నగర్, ఎఫ్సీఐ గోదాం ప్రాంతం, సారథి నగర్, పద్మావతి నగర్, వెంకటేశ్వర్ నగర్, బొక్కలగడ్డ, మోతీనగర్, పంపింగ్ వెల్ రోడ్, బొరద రాఘవాపురం, దంసలాపురం కాలనీలు మునిగిపోయాయి. వందల సంఖ్యలో ఇళ్లను వరద చుట్టుముట్టింది. పిల్లలు, మహిళలు, వృద్ధులు వరదలో చిక్కుకుపోయారు. కొన్ని కాలనీల్లోని బాధితుల్ని సిబ్బంది పడవల్లో బయటకు తీసుకొచ్చింది. ఇళ్లలో నిత్యావసరాలు, ఇంటి సామాగ్రి, ఎలక్ట్రానిక్ పరికరాలు, 2 వీలర్లు, కార్లు కొట్టుకుపోయాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 36 అడుగుల మేర ఖమ్మం వద్ద మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. ఖమ్మం నగరంతో పాటే ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి, పోలేపల్లి, గొల్లపాడు, తీర్థాల, పెద్ద తండాలలో ప్రజలు ఇళ్లలోకి నీరు చేరటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం మున్నేరు వరద తగ్గుముఖం పట్టినా చాలా విలయమే సృష్టించి వెళ్లింది. ఖమ్మం నగరానికి ఆనుకుని ప్రవహిస్తోన్న మున్నేరు ఉధృతితో సమీప కాలనీ జనం కట్టు బట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఇంట్లో ఉన్న బియ్యం, పప్పు, నిత్యావసరాలు వరదకు కొట్టుకుపోయాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మొత్తం తడిసి ముద్దయిందని, ఎందుకు పనికి రాకుండా పోయాయని, దేనికి తోడు బురద ఇండ్లలో పేరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు వరద వస్తుందని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ముందు జాగ్రత్తగా సామాన్ చాలా చేర్చుకున్నాం కానీ అయినా ఉపయోగం లేదండి. ఇల్లు కూడా మునిగిపోయింది పూర్తిగా. దాని ద్వారా చాలా అనుభవంతోనే ముందుగా జాగ్రత్తతో అన్నీ సర్దుకున్నాం. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. సెకండ్ ఫ్లోర్కు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి కదా. మేము ఫస్ట్ ఫ్లోర్ వరకు అని సేఫ్గా చదువుకున్నాం. సెకండ్ ఫ్లోర్ ఐటమ్స్ కూడా ఖరాబ్ అయిపోయినాయి. నీళ్ళు అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా మొత్తం ఇంట్లో దాకా వచ్చేదాకా కూడా ఎవరైనా చెప్పలేదు మాకు. మేము ఇంట్లోనే ఉండి టీ తాగుతున్నాం అంతే. బయటకు వెళ్ళి చూసరికి నీళ్ళు వచ్చేసినాయి. ఒక 10 నిమిషాల్లో జరిగిపోయింది ఇదంతా. అప్పుడు చిన్నగా స్లోగా వచ్చినాయి కాబట్టి అందరూ చదువుకోవడం టైం ఉంది. ఈసారి టైమే లేదు అసలు. ఖమ్మంలోని సగం కాలనీలు నీట మునిగాయి. ప్రకాశం నగరం ప్రాంతమైతే ఇక చెప్పక్కర్లేదు. ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై 9 మంది చిక్కుకుపోయారు. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపాక వారిని జేసీబీ సాయంతో బయటకు తీసుకొచ్చారు. ఖమ్మంలో గతంలో ఎన్నడూ చూడని వరద ఇది. సగం కాలనీలు మునిగిపోయాయి. ఖమ్మం నడిబొడ్డున 5 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. చాలా చోట్ల ఇళ్లలో పిల్లల పుస్తకాలు తడిసిపోయాయి. ఏమీ మిగల్లేదని బాధితులంటున్నారు. ఇంట్లో విలువైన సామానంతా పాడైపోయిందంటున్నారు. అటు మున్నేరు వాగు వరద ధాటికి ములకపల్లి వంతెన కొట్టుకుపోయింది. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల వారధిగా ఉన్న ములకలపల్లి వంతెన ధ్వంసమైంది. దీంతో ఖమ్మం, మహబూబాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
నేను అనుకోకుండా వచ్చింది నాయన వరద, అనుకోకుండా వచ్చింది. ఓల్డ్ తలుపులు పెట్ట కూడా పెట్టలేదు, వెళ్ళిపోయినాం. ఈ సంవత్సరమే బాగా వచ్చింది. 3 times వచ్చినా కూడా ఇంత రాలేదు ఎక్కువ శాతము. కానీ ఈసారి కొద్దిగా ముందుకు రాగానే మేము ఏం చేసినాము, బట్టలు మొత్తం లోపలికి పెట్టేసి తాళాలు వేసి వెళ్ళిపోయాము. ఇక ఒకవేళ ఫోర్స్ ఎక్కువ వస్తుందో అని. ఇక కానీ ఆటోమేటిక్గా ఒక ½ an hourలో మొత్తం పై దాకా ఇక మా బాత్రూమ్ లెవెల్ వచ్చేసి అంత దాకా మునిగిపోయి అసలు పైన ఉన్నాయి మొత్తం కొట్టుకొని పోయాయి. ఏసీ పోయిందండి, ఫ్రిడ్జ్ పోయింది, కూలర్ పోయింది, ఏది మళ్ళీ వాషింగ్ మిషన్ పోయింది, టీవీ పోయినాయి, అన్నీ పోయినాయి. ఏ ఐటమ్ కూడా పైకి రాకుండా, బెడ్షీట్లు గిడ్షీట్లు అన్నీ బయట వేసి ఉన్నాయి. ఒక్క ఐటమ్ కూడా పైకి రా, అన్ని ఐటమ్ మొత్తం ఐటమ్ పోయినాయి. ఇప్పుడు ఇళ్ళలో మొత్తం బురద వస్తే నీళ్లు ఎటువంటి తీసుకెళ్లి కడగాల్సి వస్తుంది. మున్నేరుకు ప్రొటెక్షన్ వాల్ నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. నాలాల కబ్జా, మున్నేరు వరద ఒత్తిడితో నీరు బయటకు పోవటం లేదంటున్నారు. మున్నేరు పరివాహకంలో ఇల్లు కట్టుకున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఖమ్మం నగరానికి 3 వైపులా మున్నేరుపై ఉన్న 3 వంతెనలు మూసివేశారు. నగరంలో 2 వైపు కాల్వలు, నాలాలు ఆక్రమణలకు గురవటంతో పలు కాలనీలను వరద ముంచెత్తిందంటున్నారు. శ్రీనగర్ కాలనీ, చెరువు బజార్, చైతన్య నగర్, కవిరాజ నగర్, ప్రశాంతి నగర్, టేకులపల్లి, రోటరీ నగర్, ఖానాపురం కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా పాలేరు జలాశయం మహోగ్ర రూపం దాల్చింది. ఏకంగా 1.6 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. ఈ ప్రభావంతో 8 ఊళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కూసుమంచి మండలంలో సాగర్ ప్రధాన ఎడమ కాలువ తెగింది. పాలేరు ఎగువన సాగర్ ప్రధాన ఎడమ కాలువ తెగింది. పాలేరుకు దిగువన మల్లయ్యగూడెం యూటి వద్ద 2వ జోన్ ఎడమ కాలువకు భారీ గండిపడింది. వీటితో ఆ నీళ్లన్నీ పంట పొలాలు, ఊళ్లను ముంచెత్తుతున్నాయి. అటు మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ఖమ్మం, వరంగల్ జిల్లాలపై పడింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసలపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో వరద ప్రవాహానికి రైల్వే పట్టాల కింద కంకర కొట్టుకుపోయింది. ట్రాక్ దెబ్బతినటంతో ఆ రూట్లో రైళ్లను నిలిపివేశారు. ట్రాక్ రిపేర్ వర్క్స్ చేస్తున్నారు. ఇదే జిల్లాలో చాలా వరకు పంట, ఆస్తి నష్టం జరిగింది. మహబూబాద్ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున వరద బీభత్సం సృష్టిస్తాను. దానికి ఇవన్నీ మనం చూసినప్పుడు చెరువులు ఎక్కడ ఉండాలో అక్కడ చెరువులు లేకుండా చెరువులల్లో కట్టడాలు జరిగినాయి. మరి వాగులను డైవర్ట్ చేసే విధంగా నిర్మాణాలు జరిగినాయి. ఇవన్నింటి దృష్ట్యా ఒక దిక్కేమో అత్యధిక వర్షపాతము, సేమ్ టైంలో ఎట్లా వచ్చిన నీళ్లు మరి వాగుల్లోకి లేదా చెరువుల్లోకి పోకుండా అవన్నీ ఎక్కడికక్కడ కబ్జాలకు గురి కావడంతో ఇండ్ల మీదకి నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. చెరువులు కబ్జాలకు గురైన తర్వాత హైదరాబాద్ కావచ్చు, మహబూబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, లేదా ఎక్కడైనా ఖమ్మం లాంటి ఎక్కడైనా కూడా ఇవాళ పట్టణాలలో జనాభా పెరిగి మరి ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా నిర్మాణాలు జరగడంతో ఈరోజు ఈ యొక్క జల ప్రళయం మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం స్తంభించింది. రోడ్లు కొట్టుకుపోయి ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల రైల్వే ట్రాకులకు నష్టం కలగటంతో అధికారులు రైళ్లను దారి మళ్లించారు. అటు సూర్యాపేట జిల్లా మోతె మండలం నామవరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. అక్కడే పంట నష్టంపై ఫోటో ఎగ్జిబిషన్ చూశారు. వరద ప్రభావాన్ని దగ్గరుండి పరిశీలించారు. సాగర్ ఎడమ కాలువ తెగటం వల్ల జరిగిన పంట నష్టంపై ఆరా తీశారు. సూర్యాపేట జిల్లాలో 30 సెంటీమీటర్ల అతి భారీ వర్షం పడిందన్నారు. వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం, అలాగే పశువులు చనిపోతే 50,000 సాయం, పంట నష్టం జరిగితే ప్రతి ఎకరానికి 10,000 సాయం, ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధాని మోదీని ఆహ్వానించామన్నారు. సూర్యాపేట జిల్లాలో 30 సెంటీమీటర్లకు పైగా వర్షాలు కురవడం, దీనివల్ల పెద్ద ఎత్తున పంట నష్టం, ఆస్తుల నష్టం, కొంత ప్రాణ నష్టం జరిగిన సందర్భంలో ఈ ప్రాథమిక అంచనాల ప్రకారం
సూర్యాపేట జిల్లాలో 2 మనుషులు చనిపోవడము, దాదాపుగా 21 చెరువులు తెగడము, 15 గ్రామాలలో 480 మందిని ఇతర ప్రాంతాలకు తరలించడము, 20,000 ఎకరాలలో పంట నష్టం జరగడము, అదేవిధంగా పశువులు ఏడు చనిపోవడము, ఇతర మేకలు ఇలాంటివి కూడా చనిపోవడము, 7 పక్కా ఇళ్ళు కూలిపోవడము, 33 కచ్చా ఇళ్ళు కూలిపోవడము, విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం నిరంతరం మంత్రులను, శాసనసభ్యులను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో పెట్టి పర్యవేక్షిస్తూ ఒకవైపున ప్రజలకు సహాయాన్ని అధికారులందరూ కూడా సమన్వయం చేసుకొని వారు క్షేత్రస్థాయిలో ఉంటే తెలంగాణలో అతి భారీ వర్షాలతో 5,000 కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం వెంటనే 2,000 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. For more videos like this, subscribe Big TV channel.